ఇద్దరు అబ్బాయిలు, ఒకవైపు డ్రైవర్ సీట్ లో ఉన్నటువంటి అబ్బాయి కావచ్చు, ముందు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మొత్తం కూడా అందరు స్పాట్ లోనే మరణించారు. ఎవరైతే ఇప్పుడు అందులో బతికినటువంటి నక్షత్ర అనేటువంటి అమ్మాయి వెనక సీట్ లో ఉన్నట్లు కూడా ప్రస్తుతం తెలిసింది. అమ్మాయి ఒకటి మాత్రమే క్షేమంగా బయటపడింది. అండ్ ఆమె నుంచి కూడా ఒకవైపు స్టేట్మెంట్ కావచ్చు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు అంటే ఎందుకు ఆ రాత్రి పూట ప్రయాణించాల్సి వస్తుందని కూడా ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేసి ఇప్పటికే యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళకి యూనివర్సిటీ యాజమాన్యానికి ఇప్పటికే ఒకవైపు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఇంకోవైపు ఇటు కుటుంబ సభ్యులను కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొత్తం మీద ఆ సెవెన్లకు సంబంధించినటువంటి ఘటన ఒకటి మరొక ముందే ఈ విధంగా తరచుగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. అందరూ కూడా ఫీలింగ్స్ గతంలో అయినటువంటి ఆర్టీసీ బస్సును ఇటు కంకర ఏదైతే హెవీ లోడ్ వస్తున్నటువంటి ఢీ కొట్టడంతో దాని ప్రమాద తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. అక్కడ ఓవర్ స్పీడ్ తో మళ్ళీ బండిని కంట్రోల్ చేయలేక దాని తీవ్రత పెరిగింది. ఇక్కడ కూడా సేమ్ వాళ్ళు వస్తున్నటువంటి వెహికల్ ఓవర్ స్పీడ్ తో వస్తుంది, అక్కడ కౌస్ అనేవి ఎక్కువగా ఉంటాయి, దాన్ని కంట్రోల్ చేయలేక ఈ యాక్సిడెంట్ జరిగినట్లు కూడా ప్రాథమికంగా మాత్రం గుర్తించారు. ఇంకోవైపు వాళ్ళు ఏమైనా మధ్యమత్తులో ఉన్నారా అని కూడా దానికి సంబంధించి వీళ్ళ పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయిన అనంతరం ఆ రిపోర్ట్లు వచ్చి దాన్ని బట్టి ఇంకా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం ఓవర్ స్పీడ్ కారణంగానే దాన్ని కంట్రోల్ చేయలేక ఈ ప్రమాదం జరిగినట్లు కూడా గుర్తించారు. ఇప్పటికే పోస్ట్ మార్టం నిమిత్తం చెవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. మరికాసేపట్లోనే పోస్ట్ మార్టం ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ఇంకోవైపు అందులో గాయపడ్డటువంటి నక్షత్రాలను ఇటు హైదరాబాద్ కి తరలించారు. హైదరాబాద్ కు తరలించి ప్రస్తుతం మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నారు. ఈ విధంగా ఒకటే యూనివర్సిటీకి చెందినటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కసారిగా ఇట్లా మృత్యువాత పడడంతో అటు కాలేజీలో కావచ్చు, ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు పెద్ద ఎత్తున రోధిస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకున్నారు. కేసు మాత్రం ఓవర్ స్పీడ్ కారణంగా అంటూ కూడా ప్రస్తుతం అయితే నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన అనంతరం దీనిపైన ఫర్దర్ గా ముందుకెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ శిల్ప, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ ఘటన ఒక్కసారిగా ఆ కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఆ ప్రాంతం ఒకసారి మీరు అట్టుగా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక జస్ట్ ఇప్పుడే నేను గూగుల్ మ్యాప్లో చెక్ చేసినప్పటికీ కూడా ఆ రోడ్డు చాలా కర్వేచర్, అంటే వంపులు తిరిగి ఉంటుంది అన్నమాట. ఇలా ఒక్కసారిగా ఇలా ఉంటుంది, ఒక్కోసారి ఇలా ఉంటుంది, అంటే స్ట్రైట్ రోడ్ అయితే కాదు. అటువంటి ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఈరోజు ఈ ఘటనకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ముందుగా డివైడర్ను ఢీకొట్టి ఆ తర్వాత చెట్టును ఢీకొట్టి ఉంటారనేది వినిపించడానికి బలంగా కారణం అక్కడ కనిపిస్తోంది. అఫ్కోర్స్ ఒకటి నిర్లక్ష్యం అనేది కారణం ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? ఒకటి నిర్లక్ష్యం కారణం ఉండొచ్చు, లేకపోతే మద్యం సేవించి ఉన్నారా, మద్యం సేవించి వీళ్ళు వాహనం నడిపే ప్రయత్నం చేశారా, మూడోది అతివేగం, లేకపోతే ఏదైనా వాహనాన్ని తప్పించబోయి వెళ్ళి వాహనాన్ని ఆ తప్పించే ప్రయత్నంలో డివైడర్ ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్ళి ఆ లెఫ్ట్ తీసుకునే ప్రయత్నము సాధారణంగా జరుగుతూ ఉంటుంది కదా. ఒక వాహనాన్ని తప్పించే ప్రయత్నం చేసినప్పుడు కాస్త మనం జరికిస్తూ ఉంటాం. ఒక వాహనం తప్పించే ప్రయత్నంలో ఫర్ సపోజ్ లెఫ్ట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాం, లేకపోతే రైట్ సైడ్ వెహికల్ ఉంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళి రైట్ సైడ్ వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అటువంటి క్రమంలో ఒక చిన్న గుంత లాంటిది ఏమైనా ఉందనుకోండి, అనుకోని ప్రతికూల పరిస్థితులు ఏమైనా తలెత్తాయి అనుకోండి, ప్రమాదం జరిగే ఆస్కారం ఉంటుంది. బట్ ఎక్కడైనా సరే లిమిటెడ్ స్పీడ్లో వెళ్తే కాస్త ప్రమాద తీవ్రత తగ్గించే అవకాశం ఉంటుంది. బహుశా ఈరోజు ఆ నలుగురు కుటుంబాల్లో ఎంతటి విషాదం. ఎందుకంటే అందొచ్చిన కొడుకులు కదా, 20 ఏళ్ళు 18 ఏళ్ళు, దట్టు చదువుతోంది బీబీఏ థర్డ్ ఇయర్. ఇంకొక ఏడాది అయిపోతే బహుశా క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయి. తల్లిదండ్రులు వాళ్ళ కలలకు అన్నట్టుగా మంచి పొజిషన్స్లో వాళ్ళు సెటిల్ అయి ఉంటారు. ఇంకే ఉంది, నా కొడుకు ఆల్రెడీ థర్డ్ ఇయర్కి వచ్చేస్తాడు, ఇంకో ఏడాదిలో సెటిల్ అయిపోతాడు, నాకేం చెప్పే తల్లిదండ్రులు ఎంత ధీమాగా ఉంటారు, ఎంత దర్జాగా ఉంటారు, వీళ్ళ చదువుల కోసం ఎంత లోన్లు చేస్తుంటారో కొన్ని సందర్భాల్లో. విద్యార్థులకి ఈ మధ్యకాలంలో మనం మాట్లాడుకుంటే అఫ్కోర్స్ కాస్త హర్ట్ అవుతారేమో, ఎందుకంటే వాస్తవాలు ఎప్పుడు కఠినంగానే ఉంటాయి కాబట్టి. బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్. ఆలోచించే ప్రయత్నం చేయండి. చదువుకుంటున్నారు, చదువుకి విలాసం అవసరమా? చదువుతో పాటు అఫ్కోర్స్ ఎంటర్టైన్మెంట్ అవసరమే. డూ వీ నీడ్ ఎంటర్టైన్మెంట్ దట్ హర్ట్స్ అస్? మనల్ని ఇబ్బంది పెట్టేది, మన ప్రాణాలను బలి తీసుకునే పరిస్థితులున్న ఆ సిచ్యువేషన్స్ మనకు అవసరమా? ఈరోజు చూడండి, కారులో వెళ్ళారు, మొత్తం 5గురు వెళ్ళారు, తిరిగొచ్చే క్రమం కావచ్చు,
శంకరపల్లి నుంచి హైదరాబాద్కి వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ దృశ్యాలు చూస్తే బహుశా కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఆలోచించే ప్రయత్నం చేయలేకపోతున్నాం. ఆ నేటి యువత 4 యువకులను కోల్పోయింది దేశం ఈరోజు. ఓ యువత పరిస్థితి సీరియస్గా ఉంది. 4 విద్యార్థుల ఆ కుటుంబాలు ఈరోజు పరిస్థితి ఏంటి? దాంట్లో మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, పేదవర్గం ఉండొచ్చు. ఎవరైనా అది పేద వర్గమా, ఉన్నత వర్గమా, మధ్యతరగతి వర్గమా, ఈ వర్గాలను పక్కన పెడితే ఆ కన్న తల్లిదండ్రులకు ఎంతటి శోకం ఇది. చాలా సందర్భాల్లో ఈ వీకెండ్స్ వస్తే చాలు రోడ్ల మీద రయ్యో 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 అని వెళ్ళిపోతుంటాయి వెహికల్స్. ఆ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ కావచ్చు, ఇక్కడ మీరు రాత్రి 2 గంటలకు 3 గంటలకు వెళ్ళి చూడండి, స్పోర్ట్స్ కార్లు వేసుకొని జుయ్యని వెళ్ళిపోతారు వీళ్ళు, జుయ్యని వెళ్ళిపోతారు. అండ్ ఐ హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ టు కరోనా టైంలో. ఐ వాంట్ టు షేర్ దిస్. ఎందుకు నేను చెప్పాలనుకుంటున్నానంటే ఆ ఇంటెన్సిటీ మీకు తెలుస్తుంది. ఒకరొక సందర్భంలో రిపోర్టింగ్కి జంక్షన్లో నించున్నప్పుడు నేనే భయపడ్డా. జంక్షన్లో ఆ సిగ్నల్స్ని పట్టించుకోరు. ఏమంటున్నా హై అండ్ కార్స్, వీఆర్ బడా బాబూస్. ఎవరికయ్యా గొప్ప? చావుకి బడా బాబైనా చోటా బాబైనా ఎవడైనా ఒకటే. రయ్యమని హై స్పీడ్తో వెళ్ళిపోతారు ఇంకా. అండ్ ఈవెన్ ఆఫ్టర్ 11-12 హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కూడా రోడ్ల మీద చిన్న చిన్న గల్లీలో కూడా అని వెళ్ళిపోతారు హై అండ్ కార్స్ వేసుకొని. పట్టించుకోరు, ప్రపంచాన్ని పట్టించుకోరు. జనాలు అవసరం లేదు, ఏమంటే నాకుందని చూపించుకోవాలని ఒక పొగరు అక్కడ క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటుంది. నీకుంటే నీ దగ్గర ఉంటుంది, పక్కడికి ఎందుకు నీతో పాటు? దీని గురించి మాట్లాడాల్సిన సందర్భం ఈరోజు ఆ కుటుంబం ఎంతటి శోకాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు. ఈరోజు ఎవరైనా ఒక్కరి ప్రాణాన్ని తీసుకురాగలమా? ఎలా ఉంటుందంటే ఆ హార్డ్లో ఒక 40-50 స్పీడ్లో వెళ్ళాం అనుకోండి, వెనకాల నుంచి అని అసలు నువ్వు ముసలోడువా కుర్రోడువా, ఇది ఈ డైలాగులు పడుతూ ఉంటాయి. అది కొంచెం స్పీడ్గా పోనీరా, కొంచెం స్పీడ్గా పోనీ. ఎక్కడికి? ప్రాణాలు పోవడానికి స్పీడ్గా పోయేది? ప్రశ్నించుకోలేమా? ఎంతగా మొత్తుకుంటూ ఉంటారు ఆర్టీఐ అధికారులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు. వేగం కన్నా ప్రాణం మిన్నా, వేగం కన్నా ప్రాణం మిన్నా అని చెప్పి ఆ బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. ఆఖరికి మంచాన పడేంత వరకు తెలీదు వేగమా ప్రాణమా అని చెప్పి. గైస్, ఓకప్ గైస్, పోతుంది మనవాళ్లే. ఈరోజు ఆ ప్రమాదానికి కారణం అతివేగం అయి ఉండొచ్చు అనడానికి ఎంత క్లియర్గా కనిపిస్తుంది ఒకసారి చూడండి. అంచనా వేయడానికి ముందుగా డివైడర్ ఢీ కొట్టారు, ఆ తర్వాత వెళ్ళి చెట్టుని ఢీ కొట్టారంటే అతివేగం కారణం కాదా? ఆలోచించే ప్రయత్నం చేయండి. ఇట్స్ నాట్ అబౌట్ టు క్వశ్చనింగ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని ప్రశ్నించే ఉద్దేశం కాదు ఇక్కడ. ఆత్మ పరిశీలన చేసుకోండి. సెల్ఫ్ అసెస్మెంట్ ఈజ్ అ బిగ్ నీడ్ ఆఫ్ దిస్ అవర్. జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి ప్రమాదాలు మళ్ళీ జరగకూడదని కోరుకుందాం. ఇటువంటి ప్రమాదాలు మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా ఇటువంటి కథనాలు చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఈజ్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ ఘటనా ప్రదేశం దగ్గర దృశ్యాలు చూద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.